శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఏదైతే మేడిపల్లిలో ఉన్నటువంటి ఈస్ట్ బృందావన్ కాలనీలో అక్రమ సంబంధం పేరుతో తమ భర్త అయినటువంటి అశోక్ను భార్య పూర్ణిమ అతి దారుణంగా కూడా చంపేసింది. ప్రస్తుతం మనం వారి ఇంటి వద్దే ఉన్నాం. ఇదే ఇంట్లో ఈ దంపతులు ఇద్దరు కూడా ఉంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఇదే ఇంట్లో కింద అంటే 2 ఫ్లోర్లో ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో శ్రీ ప్లే స్కూల్ పేరుతో కూడా ఒక ప్లే స్కూల్ నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా కూడా దీనికి సంబంధించినటువంటి స్థానికంగా రెంట్కి వచ్చినటువంటి పాలెటి మహేష్ అనే వ్యక్తితో కూడా భార్య పూర్ణిమ కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయము భర్తకి తెలియడంతో గత కొన్ని రోజులుగా కూడా తను మందలిస్తూ వస్తున్నాడు. ఇలాంటి పనులు చేయకూడదు, తనతో మాట్లాడకూడదు అంటూ చెప్తున్నా కూడా తను వినకుండా అలానే మాట్లాడుతూ కూడా ఉంటుంది. సో ఈ వాళ్ళ ప్రియుడితో ప్రేమ వ్యవహారంలో అడ్డొస్తున్నాడు అని చెప్పేసి పక్కా ప్లాన్ చేసి ఏదైతే తనకు సంబంధించినటువంటి మహేష్ తన ప్రియుడు మహేష్తో కూడా మొత్తంగా కూడా ప్లాన్ చేసి కూడా భర్తను కూడా మట్టుబెట్టిన పరిస్థితి అయితే ఉంది. సో ఏదైతే డిసెంబర్ 11వ తారీఖు జరిగినటువంటి ఈ సంఘటనలో ముందుగా కూడా తను చంపేసిన తర్వాత ఒక న్యాచురల్ డెత్గా కూడా మొత్తంగా కూడా చిత్రీకరించారు. అంటే నార్మల్గా ప్రతిరోజు కూడా ప్లే స్కూల్ 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. 6 గంటల తర్వాత నార్మల్గానే రోజులాగా తనకు సంబంధించిన తన భర్త అశోక్ కూడా బెడ్రూమ్కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకుంటా అంటూ కూడా చెప్పినట్టు కూడా చెప్పింది. తర్వాత 8 గంటలకి తమ కుమారుడైనటువంటి కుమారుడిని పైకి పంపించి డిన్నర్ కోసం కిందికి పిలిచినప్పుడు తను స్పృహ తప్పి బాత్రూంలో పడిపోయి ఉన్నట్లు కూడా పోలీసులను అందరినీ కూడా నమ్మబలికింది. సో పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసే సమయానికైతే తన పైన ఎన్నో అనుమానాలు, ఎందుకంటే భార్య పొందలేని సమాధానాలు చెప్పడం అదంతా కూడా అనుమానాలు అన్నట్టు కూడా తెలిసింది. అయితే అశోక్కి సంబంధించినటువంటి ఆ సిస్టర్ కూడా తను స్థానికంగా వేరే కాలనీలో ఉంటారు. వెంటనే ఈ భార్య కాల్ చేసి కూడా ఇక్కడ మీ అన్నయ్య ఇక్కడ స్పృహ తప్పి పడిపోయాడు, వచ్చేసరికి చలనం లేదు అనేసరికి కూడా పూర్ణిమ సంబంధించినటువంటి వదిన ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి కూడా చూసేసరికి ఆ ముఖం మీద గాయాలు అవన్నీ కూడా చూసేసి తన సోదరి అశోక్ సోదరికి కూడా అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి రాగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాకపోతే పోలీసుల ఫిర్యాదులో మాత్రం ఏదైతే భార్య పూర్ణిమ మాత్రం కంప్లైంట్ కాపీలో మాకు ఎవరిపైన ఎలాంటి అనుమానాలు లేవు, కేవలము న్యాచురల్ డెత్ తనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అంటూ కూడా చెప్తూ వచ్చింది. సో మొత్తంగా కూడా అనుమానం వచ్చి రాగానే కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పంపించారు. అంటే పోస్ట్ మార్టం కూడా అశోక్ బాడీని కూడా పంపించిన పరిస్థితి. అయితే తను చనిపోయిన రోజు పోస్ట్ మార్టం చేయవద్దంటూ భార్య పూర్ణిమ కూడా ఇటు కుటుంబ సభ్యులను బతిమలాడిన పరిస్థితి. ఎందుకు అసలు పోస్ట్ మార్టం చేయనివ్వట్లేదు ఏంటి అనే దానిపైన కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొత్తంగా కూడా 11 రోజుల తర్వాత అంటే 11 రోజులు భర్త చనిపోయిన 11 రోజులు కూడా ఎవరికి కూడా కొంచెం కూడా అనుమానం రాకుండా పూర్తిగా కూడా ఈ వ్యవహారం అంతా నడిపింది. ఈ 10 రోజుల్లో కూడా అంటే డిసెంబర్ 11 నుండి వెళ్ళి డిసెంబర్ 21 వరకు కూడా మొత్తంగా కూడా అతను ప్రియుడు మహేష్తో చాట్ చేయడం, ఎవరికి అనుమానం రాకుండా ఏడుస్తూ నంగనాచలా కూడా ఇక్కడికి సంబంధించినటువంటి ఇంట్లో ఉందంటూ కూడా తన అశోక్ సోదరి చెప్తున్న పరిస్థితి. మొత్తంగా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాగానే మొత్తంగా ఈ చున్నీలతో ఉరివేసి చంపినట్లు కూడా తెలిసింది. మొత్తం ప్లాన్ చేసి ప్రియుడు మహేష్తో కలిసి పూర్ణిమ అతను ఇంట్లోకి రాగానే మొత్తం 3 చున్నీల సహాయంతో అటు ఇంకొకడు ఎవరైతే ప్రియుడికి సంబంధించినటువంటి స్నేహితుడు ఆయన సాయి కుమార్ని కూడా తీసుకొచ్చి మొత్తంగా ఆ అశోక్ కాళ్ళు చేతులను మొత్తంగా చున్నీతో కట్టేసి ఊపిరాడకుండా కూడా ఉరివేసి చంపేశారు. సో మొత్తంగా అయితే దీన్ని హార్ట్ అటాక్లా చిత్రీకరించిన పరిస్థితి. అయితే వీరు 2011 నుంచి 11లో పెళ్లి చేసుకున్నారు. 11 ఏళ్ళ బాబు కూడా ఉన్నాడు. ఎంతో అన్యోన్యంగా ఉంటారంటూ కూడా స్థానికులు చెప్తున్నప్పటికీ లోపల మాత్రం ఇంత వ్యవహారం జరిగిందా అంటూ మేము షాక్లో ఉన్నామంటూ కూడా అశోక్ సోదరి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే భార్య హత్య చేసింది అన్నట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. భార్యను అదుపులో కూడా తీసుకున్నారు. అటు భార్యతో పాటు భార్యుడు ప్రియుడైనటువంటి అటు పూర్ణిమ ప్రియుడైనటువంటి మహేష్, అదేవిధంగా ఈ మర్డర్కి సహాయం చేసినటువంటి సాయి కుమార్ అంటే ఈ మహేష్కి సంబంధించిన ఫ్రెండ్, వీళ్ళు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఇంకేమైనా కోణం ఉందా అంటే కేవలం ఈ అక్రమ సంబంధం ఏమైనా ఇంకేమైనా కోణం ఉన్న దానిపైన కూడా మేడిపల్లి పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతానికైతే అటు వీరికి సంబంధించినటువంటి భార్యను కూడా రిమాండ్ చేశారు. ఇంకా అంటే ఎప్పటి నుంచి ఈ వ్యవహారం కొనసాగుతుంది, ఈ మర్డర్లో ఇంకెవరైనా హస్తం ఉందా అన్న దానిపైన కూడా మేడిపల్లి పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. వీడియో ప్రసాద్తో అక్రమ్ బిగ్ టీవీ, మేడిపల్లి.